హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో మసాలాలు అనేది యూజ్ చేయకుండా చాలా హెల్దీ అండ్ టేస్టీగా క్యాబేజీ పచ్చిశనగపప్పు ఫ్రై చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొడి వేసి చేసాము అంటే ఉట్టిదే తినేస్తారు పిల్లలైతే, చేసేటప్పుడే తినేస్తారు. అంతేకాకుండా ఎక్కువ స్పైసీనెస్ అనేది లేకుండా మైల్డ్ టేస్ట్తో చాలా బాగుంటుంది. ఈవెన్ రైస్లో కానీ చపాతీ, పుల్కా, రోటీ వేటికైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. క్యాబేజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్‌లో చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. క్యాబేజ్‌ని వీలైనంత చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. పచ్చిశనగపప్పును ఒక 1 అవర్ ముందే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసి చిటపటలాడిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఆనియన్స్ మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. కొద్దిగా సాఫ్ట్గా వచ్చి కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత మనం నానబెట్టుకొని పెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పుని వాటర్ అన్నీ తీసేసి ఓన్లీ పప్పు మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పప్పు నానబెట్టాము కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్నామంటే చక్కగా ఫ్రై అవుతాయి. ఈ పప్పు అనేది ఒక 50% ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాబేజీ వేసుకొని ఇప్పుడే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. సాల్ట్ ఇలా స్టార్టింగ్లోనే వేయడం వల్ల మనకు క్యాబేజ్ అనేది చక్కగా త్వరగా ఫ్రై అవుతుంది. సో ఇలా వేసుకొని అంత బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుంటూ అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఫ్రై అయ్యేలోపు మనము పొడి అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. మనం అలానే వదిలేయకూడదు. సో మధ్య మధ్యలో కలుపుతూనే పొడి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఈ పొడి కోసము మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు వేసి ఎండు కొబ్బరిని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాము. వీటిలోనే కావాలంటే 2-3 వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఇక్కడ నేను వేయట్లేదు. సో ఇలా పొడి అనేది పక్కన పెట్టేసుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉందాము. క్యాబేజ్ అనేది ఒక 70% వరకు ఫ్రై అయి ఉండాలి. నోట్లో పెట్టుకొని చూసామంటే అర్థమవుతుంది. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల వరకు కారము, మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్న కొబ్బరి, పుట్నాల పొడి వేసుకొని అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ కొబ్బరి, పుట్నాల పొడి వేసాం కాబట్టి మూత పెట్టి వదిలేయకూడదు, లేదంటే అడగంటేస్తుంది. మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఇన్ కేసు సరిపోకపోతే ఇలా లాస్ట్ మినిట్లో కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంత బాగా మిక్స్ చేసుకొని మీకు నచ్చితే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయట్లేదు. ఫైనల్గా క్యాబేజ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ కదా, మీరు కూడా ట్రై చేయండి. చపాతీ, రోటీస్లలో కూడా చాలా బాగుంటుంది. నైట్ టైము చపాతీ, రోటీస్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదా, వాటి కాంబినేషన్గా చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈవెన్ చిన్నపిల్లలు కూడా తినగలుగుతారు. ఎక్కువ స్పైసీనెస్ అనేది ఉండదు కాబట్టి, మసాలాలు ఏమి యూజ్ చేయలేదు కాబట్టి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.